ఒక బోధ. ఇంకో బోధ ఏంటి? యేసు ప్రభువుని నమ్మినప్పుడే మనస్సాక్షికి అందరూ దానికి ఉత్తరవాదులు. ఇప్పుడు ప్రకటన చేసేవారు వినేవారు ఇద్దరు ఉత్తరవాదులే, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోషే ఆజ్ఞని చెప్పినప్పుడు రక్తం ఎవరి మీద ప్రోక్షించాడు? గ్రంథము మీదను ప్రజలందరి మీదను. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఏ బోధ చెప్తున్నానో ఇది రాంగ్ అయితే మీ అందరూ దెబ్బలు తినేస్తారు, ఇది రైట్ అయితే మీ అందరికి ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే విన్న వారందరూ దానికి ఉత్తరవాదులు. ఇప్పుడు యూదుల సమాజ మందిరం జరుగుతుంది. ప్రకటించేవాడు ఉద్దేశంలో విశ్వాసి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సంపూర్ణుడు, అంగీకరించబడినవాడు, ఆత్మచే ముద్రించబడినవాడు అనే నమ్మకం లేని వ్యక్తి బోధిస్తున్నాడు అంటే ఆ బోధన వింటున్న వారందరూ కూడా ఆ గ్యాదరింగ్ని చర్చ్ గ్యాదరింగ్ అనుకోవద్దు. అది చర్చ్ గ్యాదరింగ్ కాదు. ఆ మధ్యలో పెట్టిన బల్ల కూడా ప్రభు బల్ల కాదు. అర్థమైందా? ఇది ఒక బోధ. ఇంకో బోధ ఏంటి? యేసు ప్రభువుని నమ్మినప్పుడే మనస్సాక్షికి సంపూర్ణ స్థితి కలిగిందని చెప్తారు. ఇది నీకోలైతుల బోధ. మనస్సాక్షికి ఆ రోజే సంపూర్ణ స్థితి కలిగితే సంఘం యొక్క పని ఏంటి? అసలు వాస్తవంగా చర్చ్ పని ఏంటి? మనస్సాక్షిని శుద్ధి చేయడం. తిమోతి 1. మనస్సాక్షి ప్రభువుని నమ్మటం ద్వారా సంపూర్ణ స్థితి కలిగితే వాళ్ళ దృష్టిలో చర్చ్ ఉందనా లేదనా? చర్చ్ గతించిందని. చర్చ్ గతించిందంటే అసలు యేసు ప్రభు రెండో రాకడ ఎవరి కొరకు? ఇప్పుడు హెబ్రీ పత్రిక 9:28 ప్రకారం సంఘం కొరకే కదా. అంటే చర్చ్ గతించిందంటే పునరుద్ధానం కూడా గతించిందని. ఆ టీచింగ్లో పునరుద్ధానం గతించిందంటే పునరుద్ధానం రోజున జరిగే క్రీస్తు న్యాయపీఠ తీర్పు కూడా గతించిందని. తీర్పు గతించింది, పునరుద్ధానం గతించింది, సంఘం గతించింది. వీళ్ళు బయటికి చెప్పకపోయినా ఇవి వారి రహస్యకరమైన భిన్నాభిప్రాయాలు. మీరు చెప్పనా? రహస్యకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా చెప్తారా, ఓపెన్గా చెప్తారా? మరి ఓపెన్గా చెప్పినయే మీరు తీసుకోండి అంటే అలాగా రహస్యంగా జరిగేది ఇదే. ఇవి రహస్యకరమైన భిన్నాభిప్రాయాలు. మీరు ఇంకో మాట చెప్తాను, మీరు స్టడీ చేయండి, ఓకేనా? ఆ స్టడీ ఏం చేయాలంటే యోహాను 1:3 తర్వాత మీరు చదవండి, నా వైపు చూడండి. ఇందులో 3 విషయాలు చెప్తాడు. 1, మనం ఇప్పుడు పిల్లలం అంటాడు. చెప్పండి, ఏమంటాడు?